హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ రొయ్యల కర్రీ. తక్కువ టైంలో ఎక్కువ రుచితో వంటిల్లు మసాలాల పరిమళాలతో నిండిపోతుంది. ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని అందులో 3 గరిటెల నూనెను వేసుకోవాలి. 30 గ్రాముల నూనెను వేసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక అందులో ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. సన్నగా తరిగిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను వేసుకోవాలి. ఉల్లిపాయలను కొద్దిసేపు బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగాక 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఉల్లిపాయలను బాగా వేయించుకొని దోరగా బంగారు రంగులోకి మారే వరకు ఉంచుకోవాలి. సగం స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి. వేసుకున్న మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, 2 మీడియం సైజ్ టమాటీలను చిన్న ముక్కలుగా కోసుకుని వేసుకోవాలి. టమాటీ ముక్కలు బాగా ఉడికాక అందులో కొన్ని పుదీనా ఆకులు, కొన్ని కొత్తిమీర ఆకులు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేయించిన ధనియా పొడి వేసుకోవాలి. రొయ్యలలో ఒక నల్లని వెయిన్ ఉంటుంది. అది తప్పకుండా తీసేసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్న రొయ్యలను వేసుకోవాలి. రొయ్యలకు మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో రొయ్యలను 15 నిమిషాల పాటు బాగా కలుపుతూ వేయించుకోవాలి. మిక్సీ జార్లో 10 లేదా 15 జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల గసగసాలు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. 5-6 ఇలాచీలు వేసుకోవాలి. 2 లేదా 3 స్టార్ పూలు వేసుకోవాలి. కొన్ని పట్టా ముక్కలు వేసుకోవాలి. 1 బిర్యానీ ఆకు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ లవంగాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ సోంపు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని వాటర్తో మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. మనము తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని రొయ్యల కూరలో వేసుకోవాలి. పేస్ట్ కూరలో బాగా కలిసేలాగా కలుపుకొని కొన్ని నీళ్లను వేసుకోవాలి. ఇప్పుడు రొయ్యలు ఉడికే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసుకొని కలుపుకుంటూ చూస్తే రొయ్యల కూర తయారైపోతుంది. ఈ రొయ్యల కూరను వేడివేడి అన్నంతో కానీ లేదా చపాతీలతో కానీ తింటే చాలా చాలా బాగుంటుంది. ఈ రొయ్యల కూరను తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మరియు లైక్ చేయండి. అలాగే నాన్ వెజ్ అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరూ
త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన త్రిదేవి కుకింగ్ ఛానల్లో మధ్యాహ్నం 1 గంటకు సరికొత్త రెసిపీలు పోస్ట్ అవుతాయి. తప్పకుండా చూడండి.